హాయ్ ఫ్రెండ్స్, జిమ్ లవర్స్కి సీక్రెట్ స్నాక్స్ అనమాట. ఇది ఈవినింగ్ ప్రతి ఒక్కరు ఈవినింగ్ అయితేనే సోమాసాలు బజ్జీలు అంతా తినేస్తూ ఉంటారు. కానీ నేను మాత్రం ఒక మంచి రెసిపీ చెప్తాను. ఇంట్లో పెరుగు తీసుకోండి, మంచి పెరుగు తీసుకోండి. ఆ పెరుగులో వచ్చి ఈ గ్లాస్ బాల్లో తీసుకొని వెయిట్ వేసుకొని ఎంత పెరుగు కావాలని పెరుగు వేసుకున్నారు అంటే ఒక ప్రోటీన్ స్కూప్ ఉంటుంది అనమాట. ఇది వచ్చి నేను ప్లాంట్ బేస్ వాడతాను, సన్ వారియర్ది, చాలా బాగుంటుంది. బెర్రీ ఫ్లేవర్స్ ఇది. అవును, ప్రోటీన్ పౌడర్ వాడితేనే పెద్ద ప్రాబ్లం ఏం కాదండి, వాడచ్చు, మనకి ఏం ప్రాబ్లమ్స్ రావు. చాలా మంది ఆ సోమాసాలు, ఆ బజ్జీలు, ఆ బోండాలు తినేదానికి ఇది 100 రెట్లు మేలు అనమాట. జస్ట్ తీసుకొని పెరుగు ఎంత కావాలని తీసుకొని ఒక స్కూప్ ప్రోటీన్ వేసుకోండి. ఇంకోటి డార్క్ చాక్లెట్ అంటే ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట. ఇది వేసుకోండి, ఒక చిన్న పీస్ వేసుకునేసి. మన ఫ్రోజన్ బెర్రీస్ నేను మీకు ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చూపించుంటాను కదా, అట్లే మన బ్లూబెర్రీస్, రాస్బెర్రీస్ అంత దొరికితే, లేదు అనుకుంటే మంచిగా మీకు ఇష్టమైన ఫ్రూట్ కూడా వేసుకోండి. బనానానో లేకపోతే యాపిల్ లేకపోతే గోవానో ఎనీ ఫ్రూట్ ఏమైనా వేసుకోవచ్చు అనమాట. స్పూన్ ఎత్తుకునేసి మంచిగా కలిపారు అంటే బాగా మిక్స్ అవుతుంది అనమాట. ఇది ప్రోటీన్ కాబట్టి మంచిగా మిక్స్ చేసుకొని తినాలి. ఇట్లా ఇదే కానీ మనం ఫ్రోజన్లో కానీ ఫ్రీజ్లో కానీ పెట్టినామంటే ఒక ఐస్ క్రీమ్లా తయారవుతుంది. పైన మంచిగా ముస్లీ అలాంటి ఏమైనా నట్స్ ఉంటే వేసుకునేసేయండి. ఇది టేస్ట్ ఎలా ఉందో నేను చేసి చెప్తాను మీకు. సూపర్ అండి, నా భూతో నా భవిష్యత్తు. ఎక్సలెంట్. బెర్రీ ఫ్లేవర్, ఆల్రెడీ బెర్రీస్ వేసాను, మళ్ళీ పెరుగు అంతే. ఎట్లుంటుందంటే ఐస్ క్రీమ్ లాగా ఉంటుంది. ఈ పీస్ రాస్బెర్రీ పీస్ తింటున్నాను చూడండి. ఈ ఫ్రోజన్ది కూడా చల్లగా మంచిగా ఉంటుంది అనమాట. ఖచ్చితంగా అండి, నా వీడియో ఏ కంట్రీలో చూస్తున్నారో ఖచ్చితంగా అన్ని చోట్ల దొరుకుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ ఆల్.